శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. చిన్నపిల్లల్లో గైనకోమేజియా వస్తుందా? ఎస్. చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే గైనకోమేజియా అనేది ఎందుకు వస్తుంది చిన్నపిల్లల్లో? ఎస్పెషల్లీ చాలా కామన్గా గైనకోమేజియా అనేది పిల్లల్లో అందరికీ వస్తుంది, డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే 14, 10, 12, 11, 12 ఏళ్ళ నుంచి పిల్లల్లో ఎస్పెషల్లీ అబ్బాయిల్లో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఈ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ బాడీలో ఈ స్టెరాయిడ్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి. వీటి వల్ల ఏమవుతుంది, బాడీలో వాటర్ రిటెన్షన్, అంటే కొంచెం వాటర్ కూడా టిష్యూస్ ఎక్కువ వాటర్ రిటైన్ చేస్తాయి, నీళ్ళని రిటైన్ చేసి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే హార్మోనల్ ఎఫెక్ట్ అనేది బాడీ ఎక్కువ సెన్సిటివ్ ఉండొచ్చు హార్మోన్స్కి, ఆర్ ఎల్స్ ఎక్కువ హార్మోన్స్ కూడా తయారవ్వచ్చు. సో ఏదేమైనా సరే హార్మోనల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ నీరు రిటైన్ చేయడమే కాకుండా ఫ్యాట్ డిపాజిషన్ కూడా అవుతుందన్నమాట. సో అలా పిల్లల్లో ప్రతి ఒక్క కిడ్లో, ప్రతి ఒక్క అబ్బాయిలో గైనకోమేజియా అనేది ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్. అంటే ఓన్లీ వాటర్ రిటెన్షన్ వల్ల అవ్వచ్చు, ఆర్ వాటర్ రిటెన్షన్ నెక్స్ట్ లెవెల్లో ఫ్యాట్ డిపాజిషన్ కూడా అవ్వచ్చు. సో ఇలా ప్రతి ఒక్క కిడ్లో గైనకోమేజియా ఉంటుంది. బట్ ప్రతి ఒక్క కిడ్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా? అవసరం లేదు. గైనకోమేజియా ఎర్లీ స్టేజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద గైనకోమేజియా అంటే చాలా వరకు ఈ మగవాళ్ళలో ఏదైతే స్తనాలు కొంచెం పెరుగుతాయో, చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ 10, 12, 13, 14 ఏళ్ళ తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల ఏదైతే ఈ స్తనాలు పెరుగుతాయో 90% ఆఫ్ టైమ్స్, 90% అవి ఆటోమేటిక్గా దానంతట అదే తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే బాడీ అడ్జస్ట్ అవుతుందో కొత్త హార్మోన్స్కి, కొత్తగా ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్కి, ఏదైతే వాటర్ టెన్షన్ కూడా కంట్రోల్ అయిపోతుంది, బాడీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. చాలా వరకు 90% ఆఫ్ ద టైమ్స్ స్తనాలు ఏదైతే మగపిల్లల్లో పెద్దగా అవుతాయో అవి తగ్గిపోతాయి అన్నమాట. కాకపోతే కొంతమంది ఏదైతే హార్మోన్స్ సెన్సిటివ్ ఉంటారో వాళ్ళు, ఆర్ ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయి ఉంటాయో వాళ్ళు ఏదైతే ఫ్యాట్ డిపాజిషన్ స్టేజ్కి వెళ్తుందో అది మాత్రము తగ్గదన్నమాట. సో అప్పుడు మనము సర్జికల్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో 14, 15 ఏళ్ళ వయసులో ఎవరైతే గైనకోమేజియాతో మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సర్జరీ జనరల్గా అడ్వైస్ చేయము. ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేసి ఆ గ్రోత్ ఫేజ్ ఏదైతే ఆగిపోతుందో అప్పుడు మనము గైనకోమేజియా సర్జరీ చేస్తే కరెక్ట్గా మనకి అసెస్మెంట్ వస్తుంది, ఆ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలా గైనకోమేజియాని మనం తొందరపడి చిన్నపిల్లల్లో గైనకోమేజియాని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు.